సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. ఆగస్టు 28 చంద్రగ్రహణం అంటున్నారు. మరి ప్రపంచ దేశాలపైన ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉందా? మన భారతదేశంపై కూడా ఉందా? పట్టు విడుపు సమయాలు ఏమైనా ఉన్నాయా? గర్భిణీ స్త్రీలు ఏమైనా పాటించాలా? ఈ వివరణ అంతా కూడా గురుగారి ద్వారా క్లుప్తంగా విందాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. గురుగారు, చంద్రగ్రహణం ఉందా లేదా? ఒక్కసారి ఏంటి గురుగారు? నిర్మోహమాటంగా చెప్పేస్తానన్న, గ్రహణం ఉంది, భారతదేశంలో లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రహణం లేదని చెప్పట్లేదు, ఇతర దేశాలకు ఉన్నది. ఇప్పుడు మన దేశంలో కనపడనప్పుడు మనం ఎందుకు నియమాలు పాటించాలి? అక్కడ చంద్రుడు, ఇక్కడ చంద్రుడు ఒక్కడే అని కొందరు మరి ఒకే సమయానికి రావట్లేదుగా. Yes, గురుగారు. అవునా? అది. మనకు పగలైతే వాళ్ళకి రాత్రి అవుతుంది, వాళ్ళకి రాత్రి అయితే మనకు పగలవుతుందిగా. Yes. అవునా? సో ఇక్కడ గ్రహణం అనేటువంటిది స్పష్టంగా మనకు కనపడ్డప్పుడు మాత్రమే వాటి నియమాలు పాటించాలి. అంతేగాని నియమాలు ఈ గ్రహణం ఉంది కదా అని ప్రతి ఒక్కళ్ళు అన్ని నియమాలు పాటించుకుంటూ పోతే, నిజంగా ఒక్క మాట చెప్తానన్నా, గ్రహణం ఉంది జాగ్రత్త పడండి, ఈ రాసుల వాళ్ళకి ఇట్లా, ఈ రాసుల వాళ్ళకి ఇట్లా అని చెప్తున్నటువంటి ప్రతి గురువుకి ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ఏంటి? గ్రహణం భారతదేశంలో కనపడ్డప్పుడు గుళ్ళు మొత్తం మూసివేస్తాం. అవును గురుగారు. మరి ఈ సమయంలో ఎందుకు మూసివేయటం లేదు? వాళ్ళని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోమని చెప్పారు. అవునా కాదా? Yes, గురుగారు. ఒక శ్రీకాళహస్తి తప్పించి అన్ని దేవాలయాలు మూసివేస్తాం గ్రహణ సమయంలో. అవును గురుగారు. మరి ఇప్పుడు ఎందుకు మొన్న అమావాస్య ఎందుకు ముయ్యలేదు? మన గ్రహణం అని చెప్పాం కదా, సూర్యగ్రహణం ముయ్యలేదు. ఎందుకు ముయ్యలేదు? మరి గ్రహణం ఉంటే ముయ్యాలిగా. అదే సూర్యుడు ఇది సూర్యుడు ఒకటేగా. ఇప్పుడు చంద్రగ్రహణానికి ఆ చంద్రుడు ఈ చంద్రుడు ఒకటేనప్పుడు Yes, అవునా? మరి దేవాలయాలు ఎందుకు ముయ్యటం లేదు? ప్రభావం లేదు కాబట్టి దేవాలయాలు మూసివేయబట్టలేదు. అలాంటప్పుడు మనుషులకి ఎందుకు ఉంటుంది నాన్న? ఇంకా మరి కాబట్టి పాక్షికంగా సంపూర్ణ జీరో. ఎక్కడ ఎవ్వరు భారతదేశంలో పాటించాల్సిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పట్టు స్నానాలు, విడుపు స్నానాలు అసలు లేవు. ప్రకృతి పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి గురువు? ప్రభావం లేదు కానీ అక్కడ తప్పనిసరిగా ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి గ్రహణానికి ముందు నుంచే దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. గ్రహణం తర్వాత ఇంకాస్త ఎక్కువ ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు జలమయమై అవ్వబోతున్నాయి. ఎక్కువగా వర్షాపాతం తీవ్రంగా ఉండి జలమయమై మొత్తం దాదాపుగా మరలా అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాలకు తప్పనిసరిగా కలగబోతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి ముందుగా వాటికి కావాల్సినటువంటి ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా జాగ్రత్త పడడం అనేటువంటిది మంచిది. అలాగే మనం చేస్తున్నటువంటి తప్పులు కూడా ఉన్నాయి. వాతావరణం ఎంత ఘోరంగా, వరదలు, ఎండలు, చలి ఏది చూసుకున్నా తీవ్రంగా ఉంటుంది. దానికి మానవులు చేస్తున్నటువంటి తప్పిదాలు, ప్లాస్టిక్ వాడకం, ఇది తగ్గించాలి ముందు. ఇది తగ్గించకపోతే నిజంగా రాబోయేటువంటి రోజుల్లో డైరెక్ట్ సన్ రైజెస్ మన మీద పడిపోతాయి. ఇప్పటికే 40-42 వరకు వచ్చేస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో 50 వరకు వెళ్ళిపోతే మనిషి బ్రతకగలుగుతాడా? ఏసీలు పనిచేస్తాయా? ఏ రకమైనటువంటి ఇది ఉండదు. అంటే ఎప్పుడు కూడాను మనకి ప్రకృతి వికృతి రూపం దాల్చిందా ప్రపంచంలో కాపాడగలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. దాన్ని, ప్రకృతిని ప్రశాంతంగా ఉంచడమే మన బాధ్యత. దాన్ని ఎప్పుడైతే నాశనం చేస్తున్నామో అవి తప్పనిసరిగా వికృతి రూపం దారుస్తూనే ఉంటాయి. ఆ వికృతి రూపం దాల్చినప్పుడు మనం కటకటా అనాల్సిందే, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాబట్టి దయచేసి ఈ గ్రహణం అనేటువంటిది ఈ రాష్ట్రాల మీద ఎక్కువ ప్రభావం చూపించడానికి ఉంటుంది. అలాగే కొన్ని దేశాల్లో కూడా, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో కూడా ఎక్కువగా భూకంపాలు రాబోతున్నాయి. అలాగే ముఖ్యంగా జలప్రవాహం ఎక్కువయ్యి నీట మునిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భారతదేశం మీద ప్రభావం తక్కువ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో కూడా మరీ ఏదో ప్రమాదకరమైనటువంటివి కాదు, కానీ విద్యుద్ఘాతాలు జరగటం, విద్యుత్ ఆటంకాలు జరగటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఎక్కువగా ఉత్తర అమెరికాలో బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి ముఖ్యంగా ఈ మన చార్ధామ్ యాత్ర అంటాం కదా, ఈ చార్ధామ్కి వెళ్ళిపోయేటువంటి యాత్రల్లో కూడా
కొన్ని ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రహణం ద్వారా. కాబట్టి కొంతవరకు వాటి ప్రభావం వాటి మీద ఉంటుంది, కానీ మనుషుల రాసుల మీద అయితే అస్సలు ఎక్కడ నమ్మొద్దు, వినొద్దు. ఏ రకమైనటువంటి పూజలు అవసరం లేదు. పూజలు చేసుకుంటారో చేసుకోండి, ప్రత్యేకించి దీనికి దోషం కోసం నివారణ పూజలు చేస్తాము అంటే లేని గ్రహణంలో నిజంగా చెప్పాలి అంటే చీకటి గదిలో నల్ల పిన్నులు వెతుక్కోవటమే, ఇంకా అంతకుమించి వేరే మార్గం లేదు. క్షమించండి గురువు గారు, మా వాళ్ళు అడగమన్నారు బంగారంపై ఏమైనా ప్రభావం ఉంటుందా అని. నేను అసలు గ్రహణమే సంబంధం లేదు నాన్న. బంగారం అనేది ఇంటర్నేషనల్, నీకు కాదని చెప్పను, నేషనల్ కాదు, అది ఇంటర్నేషనల్. కానీ ఈ గ్రహణం వల్ల, చంద్రగ్రహణం వల్ల పెద్ద సమస్యలు అయితే ఏం రావు, దాంట్లో ఏ రకమైనటువంటి ఇది ఉండవు. కాకపోతే ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్రంలో రాహు నక్షత్రంలో జరుగుతుంది, అందులో శని ప్రస్తుతానికి రాహు నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి కొన్ని ఆటంకాలు, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని వరకు మనం జాగ్రత్త చూసుకోవాలి, కానీ మిగిలిన వాటి మీద ఎక్కడ ప్రభావం చూపించదు. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు, నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.